నేటి పంచాంగం వివరణ ఆగస్టు 31, 2024 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. తిథి త్రయోదశి తెల్లవారుజామున 3:42 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 7:39 వరకు. యోగం వార్య సాయంత్రం 5:33 వరకు. కరణం ఘరిజి మధ్యాహ్నం 3:02 వరకు. తదుపరి వనిజ తెల్లవారుజామున 3:42 వరకు. వర్జ్యం ఉదయం 9:36 నుండి 11:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:44 నుండి 8:34 వరకు. రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:43 వరకు. యమగండం మధ్యాహ్నం 1:48 నుండి 3:21 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:48 నుండి 2:30 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:29 నుండి 5:17 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:05 సూర్యాస్తమయం సాయంకాలం 6:26. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోరు జారడం వలన అనేక అనార్థాలు జరిగే అవకాశం ఉన్నందున ఈరోజు మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో చిక్కులు తప్పకపోవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ మిగులుతుందని చెప్తాను. అలాగే మేషరాశి వారు ఈరోజు తొందరపాటుతనంతో అనేకమైన తప్పిదాలు చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనవసరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి మధ్యవర్తిత్వం చేయడం పనికిరాదు. ఎవరి వివాదాల్లో తలదూచకండి, రాజీ కుదుర్చడానికి ప్రయత్నించకండి. అవి మీకే ఇబ్బందులను కలుగజేస్తాయి. అలాగే ఈరోజు ముఖ్యంగా మేషరాశిలోని స్త్రీలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున చాలా జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా గర్భిణీలు. అలాగే ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుటుంబంలో తగాదాలు మీకు చికాకు పరుస్తాయి. ఇక ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన లంచాలు తీసుకోవడం వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కాంట్రాక్టుల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు అనవసరమైన ప్రయాణాల వల్ల కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే ఈరోజు శస్త్రచికిత్సలు చేయించుకోవాలనుకుంటున్నారో వీటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం అధికంగా ఉన్నందున మీరు తేలికగా నమ్మకండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ముందడుగు వేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రేమికుల విషయంలో కూడా ప్రేమ విషయంలో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన, ముఖ్యంగా యువతకు. ఇక మేషరాశి వారికి ఈరోజు వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. అలాగే ఆరోగ్య విషయంలో మెలకువలు పాటించడం తప్పనిసరి. ఇక మిత్రులే శత్రువులుగా మారే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున కొంత నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మరింతగా ఒత్తిడిలను ఎదుర్కొంటారు. కళాకారులకు, క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు చిక్కులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ఇక మహిళలకి మానసిక ఆందోళన, చికాకులు ఎదురవుతాయి. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకోండి, మీకు మేలు జరుగుతుంది. అలాగే మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు శివాలయ దర్శనం చేసుకోవడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు.
ఇక ఈరోజు వ్యాపారస్తులు తాము ఆశించిన లాభాలను అందుకోగలుగుతారు. అలాగే వృషభ రాశి వారి ఈరోజు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలలో కీలక సమాచారం ఒకటి అందుతుంది. వీసా సౌలభ్యం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి రాజయోగం అనేది పడుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం మీ సొంతమవుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి రాజయోగం అనేది పడుతుంది. అలాగే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుతుంది. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారి ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. రాజీ కుదుర్చుకునే అవకాశం లభిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలు లభించడంతో సంతృప్తి చెందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అందడంతో వారి ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. ఇక వైద్యులకు, క్రీడాకారులకు ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు కొత్త విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. మహిళలకి ఆభరణాలు, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారు గణపతికి గరిక పూజ చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశం అయితే దక్కుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే భూ వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి పరిష్కార మార్గం ఒకటి దొరుకుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే అన్నింటా ఇతరుల యొక్క సహాయ సహకారాలను ఈరోజు పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. మిథున రాశి వారు ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అన్నింటా శుభయోగాలే గోచరిస్తున్నవి. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈరోజు ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. అలాగే అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేయడం వలన మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న ఇబ్బందులను అధిగమించి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక రాజకీయ వర్గాల వారికి, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులు కష్టించిన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8.
ఈరోజు మిథున రాశి వారు గణపతిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు సకాలంలో అందడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక కర్కాటక రాశి వారికి అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక స్థిరాస్తి విషయాలలో ఏవైతే చికాకులు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి ఈరోజు. ఇక నూతన వాహన వస్తు యోగం అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి నూతన గృహయోగం అనేది ఏర్పడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే సోదర మైత్రి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆదాయం మరింతగా పెరుగుతుంది. రుణబాధలు తొలగిపోతాయి. పనులు సవ్యంగా పూర్తిగా గల సమయంగా చెప్పవచ్చు. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులు సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. అలాగే చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. ఇక సంఘంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తీరి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు ఆ వ్యాపారాలలో పుంజుకుంటారు. మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం నుండి ఒత్తిడులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులు అనుకున్న లక్ష్యాల వైపు దూసుకుపోతారు. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. ఐటీ రంగం వారు పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. సింహరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులో అవసరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆదాయం సరిపోక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలని పెరగడం వలన ఇబ్బంది పడతారు. అలాగే ఈరోజు సింహరాశి వారి యొక్క నోటి దురుసుతనం వలన అనేక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కాస్త మౌనం పాటించండి. ఇక ఈరోజు పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు అగ్ని ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అలాగే సింహరాశి వారికి ఈరోజు లేనిపోని అవమానాలు అపవాదులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. సోదరులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం కనబడుతుంది కాబట్టి ఆస్తి పంపకాలు వాయిదా వేసుకోవడం మీకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే స్నేహితుల చేతిలో మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఏ విషయంలోనైనా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్త పడండి. అలాగే కుటుంబంలో చికాకులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో విపరీతమైన నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు తమ చదువు విషయంలో చేసే నిర్లక్ష్యం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే సింహరాశి వారు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత మందగించే వారికి నష్టాలను
తెచ్చిపెడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే పారిశ్రామిక వర్గాల వారికి వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు సింహరాశిలోని విద్యార్థులు నిరాశ చెందారు. మహిళలకి కొన్ని విషయాలలో ఊరట కలిగిన కొంత మానసిక అశాంతి అనేది నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా సింహరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో వాటి విషయంలో రాజీని చేసుకుంటారు. అలాగే బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి ఈరోజు పెరుగుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఊహించని అభివృద్ధిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో పదోన్నతులను పొందుతారు. అలాగే కన్యారాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు అనేకంగా కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనం ఇది కలుగుతుంది. అలాగే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక రొయ్యల చెప్పుల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. విదేశీయానం చేయాలనుకున్న వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాలపై ఈరోజు ఒక అంచనాకు వస్తారు. ఖర్చులు మరింత అదుపు చేస్తారు. అనుకోని సంఘటనలు కొన్ని మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో వారి సలహాలు పొందడం వలన మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఏవైతే చికాకులు ఉన్నాయో అవి తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక ఆకస్మిక ప్రయాణాలు సంభవించే అవకాశం ఉన్నందున మీరు తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు రాజకీయ వర్గాల వారు పట్టుదలతో అనుకున్నది సాధించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులు మంచి గుర్తింపును పొందుతారు. క్రీడాకారులకు సరైన దిశగా ఆలోచన చేసి మంచి విజయాలను సాధిస్తారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక కన్యారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసీ ప్రియులు ఒకటే శుభతరుణమైనది చెప్పవచ్చు. ఇక ఈరోజు కన్యారాశిలోని విద్యార్థులకు శుభవర్తమానాలు అనేవి వస్తాయి. మహిళలకి కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలనేవి లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట హోదాలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతుంది. తల్లిదండ్రుల కృప వలన ఆస్తులు కలిసి రావడం వలన మంచి లాభం అనేది చేకూరుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ప్రేయసి ప్రియులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో ఉన్న
భాగస్వాములతో సఖ్యత అనేది పెరుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలను వెందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పవచ్చు. తులారాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు ముఖ్యమైన పనులలో కొంత పురోగతిని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి. ఆప్తులతో బంధువులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఆటంకాలను తొలగించుకొని మంచి పనితీరుతో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత వెసులుబాటు అనేది దొరుకుతుంది. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు అనేది లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రావడంతో సంతోషంగా ఈ రోజును గడుపుతారు. అలాగే మహిళలకి కొన్ని సమస్యల నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన ప్రణాళికలతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలనేవి పెరుగుతాయి. అదనపు ఆదాయం అనేది లభిస్తుంది. ఒక వ్యవహారంలో దూర ప్రాంత బంధువుల నుండి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. నూతన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇంకా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మంచి ఆనందకరమైన సంపద మీ సొంతం అవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి శుభయోగాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం మర్యాదలు మరింత పెరుగుతాయి. ఇక ప్రముఖులు పరిచయమై మాట సహాయాన్ని అందిస్తారు. చిరకాల ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయాన్ని అందిస్తారు. ఇక విద్యార్థులు ఊహించని ఫలితాలను పొందుతారు. అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. అదనపు ఆదాయం సమకూరడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి బంధువర్గం నుండి మాట సహాయం అనేది అందుతుంది. కుటుంబంలో మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన భాగస్వాములు చేరి పెట్టుబడులను అందిస్తారు. అలాగే వ్యాపారాలు లాభాల బాటను పయనిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. అలాగే విధుల్లో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. ఇక పారిశ్రామికవేత్తల కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు.
వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఒక అంచనాకు వస్తారు. అలాగే నూతన గృహయోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి బంధుమిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు అనేవి ఫలిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా సాగుతుంది. సహోద్యోగుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి వీరికి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థికంగా పురోగతి అనేది కనబడుతుంది. మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందగలుగుతారు. అలాగే మకర రాశి వారు ఈరోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే మకర రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగ ప్రాప్తి అయితే కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక మకర రాశిలోని రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కళాకారులు క్రీడాకారులకు మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా మకర రాశి వారు పూర్తి చేయగలుగుతారు. ఇక మకర రాశి వారు ఆర్థిక వ్యవహారాలలో ఏవైతే చిక్కులను ఎదుర్కొంటున్నారో అవి ఈరోజు పూర్తిగా సమసిపోతాయి. ఇక కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఈరోజు మకర రాశి వారికి ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే నూతన పెట్టుబడిదారులు కూడా దొరుకుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తాము పనిచేసే చోట మరింత ఉత్సాహంగా సాగుతుంది. వైద్యులకు సాంకేతిక నిపుణులకు వారి యొక్క ప్రయత్నాలలో పురోగభివృద్ధి అనేది కనబడుతుంది. ఐటీ నిపుణులు మంచి లాభాలను అందుకోగలుగుతారు. కళాకారులకు క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఆస్తి వివాదాలు తీరిపోతాయి. ఇక ఈరోజు అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మికంగా విజయాన్ని సాధిస్తారు. ఇక గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో సంతృప్తికరమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలు తీరిపోతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ధనధాన్యాభివృద్ధి అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలలో నివసిస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణ లాభం అనేది కనబడుతుంది. ఇక కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఈరోజు. ఇక కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సంతృప్తికరంగా ఉంటాయి. అలాగే మీ సేవకు తగిన గుర్తింపు అనేది ఈరోజు పొందగలుగుతారు. ఇంతకాలం పడిన శ్రమ అనేది ఫలిస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారు స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి ప్రభుత్వం ద్వారా సహాయం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి ఉత్సాహంగా ఈరోజు గడిచిపోతుంది. ముఖ్యంగా కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక కుంభరాశిలోని విద్యార్థులు ఊహించని అవకాశాలు అనేవి తలుపు తడతాయి. మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గులాబీ మరియు నీలం,
ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఎవరైతే మీనరాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలను అందుకుంటారు. అలాగే మీనరాశి వారికి ఈరోజు కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు మీనరాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక మీనరాశి వారికి వివాహ యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటవుతారు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక మీనరాశి వారి రోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మీనరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి విదేశీ యానం చేసే యోగం అయితే కనబడుతుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. శుభవార్తలను అందుకుంటారు. అలాగే భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను పొందుతారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనపడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు సన్నిహితులకు మరింత దగ్గరవుతారు. అలాగే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఖర్చులకు ఏమాత్రం వెనుకాడరు. అలాగే అందరి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఇక ముఖ్యంగా సోదరిల ఆదరణ అనేది లభిస్తుంది. ముఖ్యంగా సోదరిల ఆదరణ, సహాయం సంపూర్ణంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాల్లో ఉన్నతమైన పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఈరోజు ఊహించని అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు అవకాశాలపై ఆశ అనేది కలుగుతుంది. ఇక ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.